నిర్ణయం ప్రభావశీలమవుతూ రాష్ట్ర అభ్యున్నతికి కట్టుబడుతున్నటువంటి ప్రతిపక్షారి శ్రీ మద్దులూరు మానకొండయ్య గారికి స్వాగతం పలుకుతూ గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి అలాగే ఈ తెలుగు సమాజాన ఆలోచన తప్ప అవరోహణ కానిలాంటి ప్రమాణాలను అలాగే తెలుగుదనం కానుగా తెలుగునాట సంస్కృతికి సంస్కారానికి సమన్వయానికి సౌశల్యతకు వెలకట్ట వీలు లేని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ONDC ఉంది, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. లేకపోయినట్లయితే ఎలా నష్టపోతామో అలాగే రసజ్ఞత లాంటి మంచి ఇవాళ ఆగస్టు 7వ తారీఖున చేనేత కాకపోతే ఉద్యోగరీత్యా ఒంగోలుకి వెళ్ళిపోయారు. చీరాల వాస్తవిని మట్టి ప్రాంతంలో మనిషి కాబట్టి తెలుసు కాబట్టి వారు అదే స్ఫూర్తితో మన పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారే చేనేతలు గుర్తించిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ గారని కూడా చెప్పాలి. ఆనాటిలోనే చేనేతలకు పని కల్పించాలి అని జనతా వస్త్రాలు పంపిణీ చేసిన గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. అంతేకాదు ఆయన స్ఫూర్తితో మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం విడిపోయి అప్పుల పాల్లో ఉన్న చేనేతలకు పెద్దపీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. రాష్ట్రం విడిపోయింది, కూర్చోవడానికి కుర్చీ లేదు, మన అందరికీ తెలుసు. కట్టుబట్టలతో మనం బయటకు వచ్చాం. కానీ ఇక్కడ బడుగు బడిగిన వర్గాలు చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే అని చంద్రబాబు నాయుడు గారు భుజ స్కంధాలపై వేసుకొని ఆ రోజు 14-19 స్వర్ణయుగంగా ఉందా లేదా అని మీరే చేనేత కార్మికులు చెప్పవలసిందిగా కూడా అడుగుతున్నాం. ఆ రోజు చేనేత కార్మికులకు అందజేయాలి, అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు నూలు పైన సబ్సిడీలు ఇచ్చారు, యానం పైన సబ్సిడీలు ఇచ్చారు, ఆప్కో ద్వారా కూడా మనకు సబ్సిడీలు ఇచ్చారు. అదే విధంగా ఆదరణ పథకాలు ఇచ్చారు. అంతేకాకుండా సబ్సిడీ లోన్లు ఇచ్చారు, ముద్రా ద్వారా లోన్లు ఇచ్చారు, బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చారా లేదా అన్న విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. పెన్షన్ కూడా ఇచ్చాం, చంద్రన్న బీమా ఇచ్చామా లేదా సోదరులారా? ఎలా ఉంది 14-19 మన కాలంలో స్వర్ణయుగంలో ఉందా లేదా చెప్పండి. ఉంది కదా. అదే స్ఫూర్తితో తాతగారి స్ఫూర్తితో తండ్రి గారి అనుభవంతో మామగారి ఆశీస్సులతో మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా శూన్యంగా చేనేతల కార్మికుల గురించి పరిష్కరించి వారి విషయాలు చర్చించి మంగళగిరిలో ఒక ఆదర్శవంతంగా క్లస్టర్ ఓపెన్ చేసి చేనేతలకు టాటా కన్సల్టీ ద్వారా మార్కెటింగ్ సిస్టాన్ని కూడా మొదలుపెట్టిన నాయకులు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం.